లలితాదేవి ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంది. ఇంతవరకు మొదటి భాగంలోని కథ పూర్తయింది. ఇప్పుడు రెండవ భాగం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి రాబోయే ఘట్టాలన్నీ కూడా ప్రధానమైన ఉపాసన మార్గాలతో కూడుకొని ఉంటాయి. ఈ చరిత్రను కథలాగా చూస్తూ అమ్మవారి లీలా విలాసమంతా మన హృదయంలో ఊహించుకుంటూ ఆనందించడం కూడా ఒక అద్భుతమైన ఉపాసన అంట. ఇక్కడి నుండి అమ్మవారి యుద్ధ రంగం ఉంటుంది. ఇందులో శక్తి సేనలన్నీ పనిచేస్తాయి. ఈ శక్తి సేనలు ఎక్కడి నుండో వచ్చి అమ్మవారికి సహాయం చేయడం కాకుండా అమ్మవారి నుండే పుట్టుకొచ్చి పనిచేస్తాయి. సూర్యబింబం నుండి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో అమ్మవారి నుండి కూడా శక్తి సేనలు అలా వచ్చాయి. అయితే సూర్యకిరణాలలో ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క రకం శక్తి ఉంటుందంట. అలాగే అమ్మవారి నుండి వెలువడిన అనేక కిరణాలలో అనేకమైన శక్తులున్నాయి. ఆ శక్తులే మన లోపల ఉన్న అవిద్యను, కల్మషాలను నశింపజేయడానికి శక్తులు పనిచేస్తాయి. అమ్మవారి రూపాలను మన హృదయంలోకి ఆహ్వానించి మనలో ఉన్న అవిద్యను సమూలంగా నాశనం చెయ్యమని మనమంతా ప్రార్థించాలి. అప్పుడు దేవతలు మన భావన చేత, శబ్దం చేత ఆవిష్కరించబడి మన లోపల ఉన్న కల్మషాలను నశింపజేస్తారు. ఇక్కడ శబ్దమే ఒక దేవతా స్వరూపం. ఉదాహరణకి దేవత అర్చన చేసేటప్పుడు లింగమైన, విగ్రహమైన సాక్షాత్తు దేవత అనే ప్రేమ భావన కలగాలి. ఆ ప్రేమ భావన కలిగినా కలగకున్నా విగ్రహంలో దేవత మాత్రం ఉందని మనం నమ్మాలి. మనకి ప్రేమ భావన కలిగితేనే అక్కడ ఉన్న దానిని అనుభూతి పొందుతాం. విగ్రహం చెక్కిన విధానం, ప్రతిష్ఠించిన విధానంలో దేవతాశక్తి విగ్రహంలో జాగృతమై అందులో ఉంటుంది. మనకి భక్తి ఉంటే, భావన కలిగితే తొందరగా దేవతానుగ్రహం పొందుతారు. అయితే అర్చించినప్పుడు రూపముగా, స్తోత్రం చేసినప్పుడు శబ్దంలో అమ్మవారు ఉంటారనే స్పృహతో స్తోత్రం చెయ్యాలట. మంత్రజపం చేసినా, స్తోత్రం చేసినా ఇదే ప్రక్రియ అట. ఆ వాక్కులో అమ్మవారు స్తోత్ర రూపంలో, శబ్దంలో కనిపిస్తారు. చింతన చేసేటప్పుడు మన ఆలోచనలో ఉంటారు. అదే తత్వ విచారణ చేస్తే అదే తల్లి ఆత్మరూపిణిగా విశ్వమంతా వ్యాపించిందని తెలుస్తుంది. ఈ 4 రూపాలతోనే మనం అమ్మవారిని ఆరాధించుకోవాలట. అర్థమయ్యేలాగా చెప్పాలంటే విగ్రహంలో అమ్మవారు ఉందని, అలాగే మంత్రం చదివేటప్పుడు శబ్దంలో అమ్మవారు ఉందని, అర్చన సమయంలో మన ఆలోచనలో అమ్మవారు ఉందని, అలాగే తత్వ విచారణ అంటే మన భావనలో ఆత్మరూపంగా విశ్వమంతా అమ్మవారు వ్యాపించారనే 4 రూపాలతో అమ్మవారు ఉందని మనం ఆరాధించాలి. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఘట్టాలన్నీ వినాలి. ఇవి కేవలం రాక్షస సంహారంలో వచ్చిన మూర్తులనే కాకుండా మనల్ని జీవితాంతం అనేక రకాలైన అరిష్టాల నుండి కాపాడడానికి అమ్మవారు ధరించిన మంత్రమయ మహాశక్తులు. శ్రీ విద్యలో వచ్చే సర్వదేవతా స్వరూపాలు ఇందులో చెప్పబడ్డాయి. శ్రీ విద్యలో ప్రధానం రాజరాజేశ్వరి, లలిత మహాత్రిపుర సుందరి అయినప్పటికీ ఆమె నుండి వచ్చిన అనంత శక్తులకు ప్రత్యేకించి మంత్రాలున్నాయి. అమ్మవారి నుండి వచ్చిన వారాహి, శ్యామల, సంపత్కరి, అశ్వారూఢాదేవి, తిరస్కరిణి, నకులీశ్వరి, ఈ విధంగా ఎందరో దేవతల ప్రస్తావన వస్తుంది. అయితే ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి సిద్ధపడ్డారు. అందరూ రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ లలితాదేవి రథం కూడా సిద్ధమైంది. అదే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మవారు ఆవిర్భవించి ఏ చక్రంలో వచ్చారో ఆ చక్రరాజమే లలితాదేవికి రథం. అమ్మవారు దేని నుండి విశ్వమంతా వ్యాపించి ఉన్నారో అదే రథం మీద కూర్చొని వెళ్తుంది. ఇక్కడ చక్రరాజము అంటే అన్ని చక్రాలలో శ్రేష్టమైనది. అదే విధంగా యంత్రాలలో కూడా శ్రేష్టమైన యంత్రం. అదే శ్రీ యంత్రం, శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్నే శ్రీ యంత్రం అని అంటారు. ఈ శ్రీ యంత్రం ప్రతి ఆవరణలోనూ అనేక ఆయుధాలున్నాయి. ఇక్కడ ఆయుధం అంటే అర్థం దానికి 2 శక్తులున్నాయని. అవే రక్షణ, శిక్షణ. మంచి పనులు చేసేవారికి రక్షణ, చెడు మార్గాలలో ఉండే వారికి శిక్షణ. మనకి ఎవరైనా కష్టం కలిగిస్తే అది తొలగిపోవాలి. అప్పుడు కష్టం తొలగించడానికి అమ్మవారు చేసేది శిక్షణ. మన మంచి రక్షించబడాలి. అప్పుడు రక్షించేది రక్షణ. ఈ 2 చేసేది ఒక మంత్రం. అదే శ్రీ యంత్రం లేదా శ్రీచక్రం అని చెప్పారు. ఇక్కడ వచ్చే మంత్ర శక్తులే ఆయుధాలని అగస్త్య మహర్షి మనకు చెప్పారు. అలాంటి ఆయుధాలతో కూడిన మహారథం లలిత అమ్మవారిది.
ఆ రథంలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. ఆ దివ్యమైన రథ వర్ణన ఇక్కడ కొద్దిగా వివరించారు. ఇక ఈ కథలో హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షితో ఈ చక్రరాజం మీద అమ్మ ఉన్నది అనగానే అసలు చక్రరాజ రథం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందని అగస్త్యుల వారు అడిగితే హయగ్రీవ స్వామి వారు అమ్మవారికి నమస్కారం చేసి శ్రీచక్ర స్వరూపాన్ని చెప్పాడు. కానీ మనకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. కేవలం భక్తికి, భావనకి, ఉపాసనకి ఎంత మేరకు అవసరమో అంతవరకే వివరించడం జరిగింది. ముందుగా అసలు యంత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మన దేవతా స్వరూపాన్ని భారతీయ ఉపాసన విజ్ఞానం ప్రకారం ప్రధానంగా 3 రూపాలుగా ఆవిష్కరించబడ్డాయి. అవి మంత్రం, యంత్రం, విగ్రహం. ఇక్కడ మంత్రం అంటే దేవత యొక్క శబ్ద రూపం, అలాగే యంత్రం అనేది రేఖారూపం. ఇక విగ్రహం ఇది మనకు కనిపించే స్థూలాకృతి, మన వలనే కనిపిస్తుంది. 4 చేతులు ఉండడం, సూర్యుడు చంద్రుడు తాటంకములుగా ఉండడం ఈ విగ్రహం సామాన్యునికి కూడా వెంటనే అర్థమైపోతుంది. దీనినే దివ్యమంగళ లీలా విగ్రహం అని అంటారు. అయితే యంత్రం, మంత్రం వీటిని అర్థం చేసుకుంటే మంత్రం సూక్ష్మ రూపం, దానికంటే కొంచెం స్థూలం యంత్రం, దానికంటే స్థూలం విగ్రహం. మన భాషలో యంత్రం మనకి కంటికి కనిపిస్తుంది, దాని లోపల ఉన్న రేఖా చిత్రాలు కనిపిస్తాయి. విగ్రహం అంత పెద్దగా లేకపోయినా రేఖా చిత్రాలు తెలుస్తాయి. కానీ మంత్రం మాత్రం కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అయితే విగ్రహంలో మాత్రం మంత్రం, యంత్రం ఈ 2 ఉంటాయి. ఏ విధంగా మన శరీరంలో కనపడకపోయినా ప్రాణం, బుద్ధి ఉన్నాయో అదే విధంగా విగ్రహంలో కూడా యంత్రం, మంత్రం 2 ఉంటాయి. ఎన్ని మంత్రాలుంటాయో అందరూ దేవతలుంటారు. కొన్ని దేవతలకి అనేక రూపాలు కనిపిస్తాయి. ఉదాహరణకి వినాయక మూర్తులలో 56 రకాలున్నారు. ఇంకా శివ, విష్ణు రూపాలు అనేకంగా ఉన్నాయి. ప్రధానమైన గణపతి మంత్రం ఒకటి ఉన్నప్పటికీ దానికి కొన్ని బీజాక్షరాలని కలిపితే ఆకృతిలో మార్పు వస్తుంది. శబ్దంలో మార్పు వస్తే ఆకృతిలో మార్పు వస్తుంది. ఏ శబ్దాన్ని కలిపితే ఎలాంటి ఆకృతి వస్తుందో తెలియడమే ఇక్కడ మంత్ర జ్ఞానం. అది కేవలం మహర్షులకి మాత్రమే తెలుస్తుంది. ఏ అక్షరాన్ని ఎలా మెలవేస్తే మంత్రం అవుతుందో అది ఋషికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ శ్రీచక్రం అనేది అటు విగ్రహానికి, ఇటు మంత్రానికి మధ్యలో ఉన్న రూపం. మన సంస్కృతి మన ఋషుల మీద, వారు ఇచ్చిన విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఉదాహరణకి ఒక ఆలయాన్ని తీసుకుంటే ఆ ఆలయానికి సంబంధించి ఏ దేవతను ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ దేవతకు సంబంధించిన అంగదేవతలు, ఉపాంగ దేవతలు, పరివార దేవతలు వీళ్ళందరూ ఉంటారు. ఆ ప్రధాన దేవత ఎక్కడ ఉండాలి, అంగదేవతలు ఎటు ఉండాలి, ఎలాంటి దేవతని ఎలాంటి శిల్పంలో చెక్కాలి, ఈ విషయాలన్నీ శాస్త్రంలో ఉన్నాయి. ఏ శిల ఏంటో చెప్పడానికి ఆగమ శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. ఆ విగ్రహాన్ని చెక్కినాక కూడా దానికి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఏ దేవతను ఎక్కడ ప్రతిష్ఠ చేయదలుచుకున్నారో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేస్తారు. ఎన్ని జపించారో అందులో కొంత భాగం హోమం చేస్తారు, కొంత భాగం తర్పణ చేస్తారు. ఆ మంత్రాన్ని ఒక యంత్రంలో ప్రతిష్ఠించి ఆరాధన చేస్తారు. ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసే దేవతా విగ్రహాలు ఒక చోట పెట్టి దాన్ని ఆరాధిస్తారు. ఈ లోపల విగ్రహాన్ని జలాదివాసం, క్షీరాదివాసం, ధ్యానాదివాసం ఇత్యాది ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి అప్పుడు విగ్రహాన్ని ఆ మంత్రంపై పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. ఇంత ప్రక్రియ మనకు హిందూ ధర్మంలో ఉంది. ఆ తరువాత ఈ మంత్రం ద్వారా, యంత్రం ద్వారా దేవతాశక్తి ఆ విగ్రహంలో ప్రతి అణువు భాషిస్తుంది. అదే అర్చన కాలే రూపగథ. ఇంత ప్రక్రియ జరిగాక అక్కడ తప్పకుండా దైవం ఉండి తీరుతుంది. నమ్మి ప్రేమతో ఆరాధించేవారు ఒక అన్నమాచార్యుల, రామదాసుల, త్యాగరాజ స్వామి వారిలా ఆ దైవంలో లీనమైపోతారు. అయితే యంత్ర విజ్ఞానం అనేది ప్రతి దేవతకి ఉంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలు దగ్గర అద్దంకి అనే ఒక ఊరు ఉంది. ఆ మధ్య కాలంలో అక్కడ ఒక సిద్ధ పురుషుడు ఉండేవారు. ఆయన ఎటువంటి వారంటే ఎవరైనా మౌనంగా జపం చేస్తుంటే అతడు ఏ దేవతను జపిస్తున్నాడో చెప్పేవారు. జపం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న కాంతి మండలంలో దేవత ఉంటుంది. అది మనకు కనిపించదు. కానీ సిద్ధ పురుషుడు కాబట్టి ఆయనకు కనిపించింది. ఆయన మరొక సిద్ధ పురుషుడిని కలిసి లలితా సహస్ర నామం, ఒక్కొక్క నామం హోమం చేస్తూ ఉండగా అగ్ని మండలంలో ఒక్కొక్క దేవతాకారం హోమంలో కనిపించింది.
ఇలా అనుభూతి చెందిన సిద్ధపురుషులు మనకు ప్రతి కాలంలో ఉదాహరణలుగా కనిపిస్తారు. లలితా సహస్రం ఒక్కొక్క నామంలో కొన్ని బీజాక్షరాలలో దేవతలు దాగి ఉన్నారు. హోమం చేస్తున్న ఆ సిద్ధపురుషుడికి మొత్తం 1000 మంది దేవతలు కనిపించారట. ఆ 1000 మంది దేవతలు ఎలా ఉన్నారో ఆయన ఒక గ్రంథం కూడా రచించారు. ఈ మంత్ర యంత్ర శక్తులు ఎంత గొప్పవో చెప్పడానికే ఈ ఉదాహరణ తెలియజేయడం జరిగింది. మంత్ర విద్యని క్రమంగా ఒక భావనతో దర్శిస్తే అదంతా మనసులోనే కనిపిస్తుంది. ఆ శ్రీచక్ర సంచారిని మన శరీరంలో ఉండే చక్ర సంచారిని అని తెలుస్తుంది. అప్పుడు ఈ నేను అనే భావం కాస్త నేను కాదు, ఇదంతా అమ్మ యొక్క వెలుగు అని తెలుస్తుంది. ఇదే ఆత్మ విద్యగా చెప్పడం జరిగింది. అయితే శ్రీచక్రంలో 9 ఆవరణాలు అంటే 9 చుట్లు ఉన్నాయి. దీనినే హయగ్రీవ స్వామి నవమం పర్వ విత్యస్య అన్నారు. ఇక్కడ పర్వము అంటే భాగము. పర్వ సంఖ్యలో మహాభారతం రచించారు. వ్యాసదేవుడు విడి భాగాలుగా కనిపిస్తున్నా ఒక దానికి ఒకటి సంబంధం ఉంటే దానిని పర్వం అంటారు. శ్రీచక్ర స్వరూపాన్ని క్రమంగా అర్థం చేసుకుంటూ చివరికి శరీరానికి పోల్చుకోవాలి. శ్రీచక్రాన్ని ఏ విధంగా పరిశీలించాలో అనే విషయాలన్నీ భావనోపనిషత్తులో చెప్పారు. ఆ భావనోపనిషత్తు ప్రకారం నిరంతరం భావన చేస్తే నవావరణాత్మకమైన శ్రీచక్రమే మన దేహమని, అందులో బిందు స్థానమేదో అది ఆత్మ యొక్క స్థానమని, ఆ ఆత్మశక్తి యొక్క ప్రకాశమే మిగిలిన 8 ఆవరణాలలో ఉందని తెలిసి మనం శ్రీచక్రంగా కనిపిస్తాం. ఈ విశ్వమే శ్రీచక్రంగా అనుభవానికి వస్తుంది. శ్రీచక్రం 3గా అనుకొని మొదటిది ఎదురుగా మనం పూజించే శ్రీచక్రం, తరువాతది విశ్వచక్రం, 3వది శరీర చక్రంగా భావన చెయ్యాలి. ఈ 3 చక్రాల సమన్వయమే అసలైన భావన. అలాంటి భావన ద్వారా తెలియబడుతున్న పరతత్వం కనుక భావన గమ్య అన్నారు. ఇక్కడ యంత్రం కూడా దేవత యొక్క స్వరూపమే. ఈ యంత్రం రేఖారూపం, మంత్రం శబ్ద రూపం, విగ్రహం ఆకృతి రూపం. శ్రీచక్రంలో మనకి 9 పర్వాలు, మధ్యలో బిందువు, చివరికి చతురస్రం ఉంటాయి. బిందువు నుండి ఇవన్నీ విస్తారంగా కనిపిస్తున్నాయి. ఒక తామర పువ్వును గమనించి చూస్తే అది ముడుచుకున్నప్పుడు ఏదీ లేదు. కానీ పుష్పం విచ్చుకుంటే ఆ మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణికకు అనుబంధం పెట్టుకొని అనేక రెక్కలు కనిపిస్తాయి. అందులో విడివిడి భాగాలు లేవు. అంతా కలిసి తామర పువ్వే. అలా ఇదంతా కలిసి ఒక మహా బిందువు, ఒక పెద్ద వృత్తం. వృత్తం లోపల బిందువు ఉంటుంది. బిందువు వృత్తం ఈ రెండే చూడాలి. బిందువు విస్తరిస్తే వృత్తం, వృత్తం సంక్షిప్తమైతే బిందువు. ప్రతి బిందువులో వృత్తం ఉంది, వృత్తంలో బిందువు ఉంది. విశ్వాన్ని వృత్తముగా గీస్తే దీనికి కేంద్రమైన బిందువే అమ్మవారు. బిందువుని ఆధారం చేసుకొని వృత్తం లిఖిస్తారు. అలా విశ్వం అనే మహాచక్రానికి కేంద్ర శక్తి అమ్మవారు. ఏది బిందువులో ఉందో అదే వృత్తంలో ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న శక్తి విశ్వమంతా ఉంది. విశ్వాన్ని ఒక తామర పువ్వులా భావిస్తే వికసించిన తామర పుష్పం లాంటిది ఈ ప్రపంచం. దాని మధ్యలో ఉన్నది కేంద్ర శక్తి అయిన పరమాత్మ. ఈ తామర పుష్పం కూడా ఈ వృత్తానికి సంకేతమే. పద్మం లాంటి విశ్వానికి నాభియందు అంటే కేంద్రమందు ఉన్న శక్తి కనుకనే పద్మనాభ అని స్వామిని కీర్తిస్తున్నారు. ఈ పేర్లలో తేడా కాని తత్వం మాత్రం ఒకటే. బిందువే విస్తరించి చతురస్రం దాకా వచ్చింది. ఎలాగంటే ఒక కొలనులో రాయి వేస్తే దాని నుండి అనేక తరంగాలు కొలను చివరి వరకు వస్తాయి. ఇన్ని తరంగాలు ఒక రాయి పడ్డ స్పందన వల్ల వచ్చిన తరంగాలే. ఆ స్పందనకి ఎంత శక్తి ఉందో దానికి తగ్గట్టుగా తరంగాలు ఆవిర్భవిస్తాయి. అదే విధంగా మన విశ్వంలో చూస్తే అనేక రకాలైన తరంగాలకి ఆధారం ఈశ్వరుని యొక్క స్పందన. ఆ స్పందన శక్తే సంకల్ప శక్తి. అదే ఇచ్ఛాశక్తి. ఈ మాటనే నకలు కుశలః స్పందితుమపి అని సౌందర్య లహరిలో ఆదిశంకరుల వారు చెప్పారు. ఇదే యంత్ర విజ్ఞానం. అయితే ఒక్కొక్క ఆవరణలో కొన్ని రకాల శక్తులున్నాయి. ఆ ఆవరణలో ఉన్న శక్తికి తరువాత ఆవరణలో ఉన్న శక్తికి చాలా విభిన్నత్వం ఉంది. అంటే ఇక్కడ కొన్ని శక్తులు, అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి. అసలు శ్రీచక్ర ఆవిర్భావం ఎలా జరిగిందంటే ఈ ఆవిర్భావం మొత్తం పైనుండి కిందికి జరుగుతుంది. మొదటగా బిందువు ఏర్పడింది. దీనినే మొదటి ఆవరణ అంటారు.
ఈ బిందువు నుండి క్రమంగా త్రికోణ చక్రం ఒకటి కనిపించింది. అదే రెండవ ఆవరణ. ఈ త్రికోణం నుండి తరువాత 8 త్రికోణాల చక్రం కనిపిస్తుంది. అది మూడవ ఆవరణ. అటు తర్వాత 10 త్రికోణాల చక్రం. దీనిని అంతర్దచార చక్రం అని అంటారు. దీనినే 4వ ఆవరణ అంటారు. దాని తర్వాత మరో 10 త్రికోణాల చక్రం కనిపిస్తుంది. దీనిని బహిర్దశార చక్రం అని అంటారు. ఇది 5వ ఆవరణ. అటు తరువాత చతుర్దశార త్రికోణ చక్రం అనగా 14 త్రికోణాల చక్రం. ఇది 6వ ఆవరణ. అటు తరువాత అష్టదళ పద్మ చక్రము. ఇందులో 8 దళాలున్నాయి. దీనికే పద్మ లక్షణం కనిపిస్తుంది. దీనిది వికసిస్తున్న లక్షణం. అది 7వ ఆవరణ. ఆ తరువాత 16 దళాల చక్రం. దాని చుట్టూ 3 వృత్తాలున్నాయి. ఈ 16 దళాలు 3 వృత్తాలు కలిపి ఒకే ఆవరణలో ఉంటాయి. ఇదే 8వ ఆవరణ. అటు తరువాత చతురస్రం. ఈ చతురస్రానికి 4 ద్వారాలుంటాయి. ఇది 3 రేఖలతో కూడిన చతురస్ర చక్రం. ఇదే 9వ ఆవరణ. అయితే ఆరాధించే క్రమంలో ఎలా వస్తుందో చూస్తే మధ్యలోది అత్యంత సూక్ష్మం. క్రమంగా స్థూలానికి వచ్చేటప్పటికి పరమ స్థూలాకృతి ఈ చతురస్రం. ఆరాధన చేసేటప్పుడు ముందు చతురస్రం, ఆ తర్వాత రెండవ ఆవరణగా చెప్పబడుతున్నది. 14 దళాలు, 3 వృత్తాలు, వృత్తంలో కూడిన రెండవ ఆవరణ, అటు తర్వాత అష్టదళ ఆవరణ, ఆపై చతుర్దశ త్రికోణ ఆవరణ, అటు తర్వాత 10 త్రికోణాలు, బహిర్దశ ఆవరణ, అటు తర్వాత మరో 10 త్రికోణాలు, అంతర్దశ ఆవరణ, ఆ తర్వాత అష్ట త్రికోణ ఆవరణ, తరువాత త్రికోణ ఆవరణ, మళ్ళీ మధ్యలో బిందువు. చూడడానికి అవి గీతలే కాని ఒక రేఖ సరిగ్గా గీయగలిగితే మనం అనుకోకపోయినా దేవతలు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ ఉంటారు గనకనే నియమంగా ఉండాలని చెప్పారు. ఇక్కడ నియమాలు పాటించడం చాలా అవసరం. ఉదాహరణకి ఎవరైనా స్వామీజీ వస్తే వాళ్ళకి అనువైనవన్నీ ఏర్పాటు చేసి మర్యాదలు చేస్తాం. ఒక నిష్ఠపరులైన వారు మన ఇంటికి వచ్చినందుకే మనం అంత మర్యాదలు చేసినప్పుడు దేవత ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో శుచి కావాలి. ఈ జన్మలో ఒళ్ళు వంచి సాధన చేస్తే ఈ జన్మ ధన్యం అవుతుంది. ఒకవేళ యోగం ఉంటే జన్మ రహితం వస్తుంది. ఒకవేళ జన్మ ఎత్తడం తప్పనిసరైతే గొప్ప జన్మలు వస్తాయి. భగవంతుడి ఆరాధన అన్నిటికంటే గొప్పది. అదే ఆత్మ చైతన్యాన్ని పెంచే ఒక గొప్ప సాధన. పెద్దలు ఒక నియమం పెట్టారంటే తపస్సుతో దర్శించి ఆ నియమం పెట్టారు. మనకు ఆ నియమం యొక్క విలువ తెలిసేటంత తపస్సు లేదు కాబట్టి అనుసరించడమే మనం చేయవలసినది. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాట, ఎవరైతే శాస్త్ర విధిని అతిక్రమించి ఇష్టానుసారం ప్రవర్తిస్తారో వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా సిద్ధి ఉండదు. అయితే ఈ శ్రీచక్రంలో ముందుగా వచ్చేది చతురస్ర చక్రం. దీనికి 4 ద్వారాలుంటాయి. దీనిని సర్వతోభద్ర యంత్రం అని అంటారు. 4 వైపులా ద్వారాలుండే దివ్యమైన గృహం. సర్వతోభద్రం అంటే క్షేమంకరమైనది. దీనిలో చతుర్దశలు, చతురమ్యాలు చెప్పబడుతున్నాయి. చతురమ్యాలు అంటే 4 వేదాలని అర్థం. అంతేకాదు ఈ 4 దగ్గర కూడా అనేక రకాలైన మంత్రశక్తులున్నాయి. ఈ శ్రీచక్రాన్ని 3 రకాలైన ప్రస్తారాలలో చెప్పారు. అవి భ్రూ ప్రస్తారం, మేరు ప్రస్తారం, కైలాస ప్రస్తారం. భ్రూ ప్రస్తారంలో కేవలం మనకు 2 డైమెన్షన్స్ ఆకృతి కనిపిస్తాయి. మేరు ప్రస్తారంలో 3 డైమెన్షన్స్ ఎత్తు కనిపిస్తుంది. ఇది అంతా ఒక కోన్ షేపులో వస్తుంది. చతురస్రం కిందికి విస్తారంగా ఉంటుంది. బిందువు పైకి క్రమంగా అలా వెళుతూ ఒక కోన్ షేపులో పిరమిడికల్ షేప్ వస్తుంది. దీనిని మనం మేరు ప్రస్తారం అంటారు. తరువాత మాతృకా వర్ణలు మేళవించి చేసిన దానిని కైలాస ప్రస్తారం అని అంటారు. ఇందులో ఏ ప్రస్తారమైనా ఆ చక్రాలు మాత్రం సర్వసాధారణంగా ఉండేవే కాబట్టి దాని ప్రకారంగా చూస్తే 3 కనిపిస్తాయి. ఆ 3 ఈ 3 రేఖలు 4 వైపులా విస్తరించాయి. మొదటగా ప్రథమ రేఖ. ఈ రేఖలో ఉన్న దేవతలు 10 మంది. ఈ దేవతలు మన శ్వాసలోంచి మనసులోకి ప్రవేశించి మన అంతరంగంలో భాషిస్తారు. నామం అంటే దేవత యొక్క శబ్దావతారం. నామం యందు కేవలం అక్షర దృష్టిని పెట్టుకోకుండా దేవతా దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఏ దేవతలు చెప్తున్నారో ఆ దేవతలందరూ మన మనసులో ప్రతిష్ఠించబడాలి. అలా భావిస్తే అనుగ్రహించే కరుణామయులైన వారందరూ నామమాత్రం చేత ఆవిష్కరించబడుతున్నారు. ఇక్కడ అంతా భావనయే. ఇదంతా భావన పూర్వకమైన అర్చన. ఇక్కడ బాహ్యమేమీ లేదు. వీరిని సిద్ధి దేవతలు అంటారు. ఈ దివ్యమైన దేవతలు అనిమ, మహిమ, లఘిమ, ఈషిత్వర్, వశిత్వ,
ప్రాప్తి, ఇచ్ఛాసిద్ధి, ప్రాకమ్య సిద్ధి, భుక్తి సిద్ధి, సర్వకామ సిద్ధి ఇలా చాలా మంది ఉన్నారు. అయితే అమ్మవారిని ఉపాసన చేసేవారు గరిమా తెలియజేయలేదని అనుకోవచ్చు. కొంతమంది ఇచ్ఛాసిద్ధి అనే క్రమం కూడా చెప్పారు. ఇందులో ఉన్న దేవతల యొక్క స్వరూపాలే ఖడ్గమాల. ఆ స్తోత్రానికి ఖడ్గమాల అనేది అసలు పేరు కాదు, దాని పేరు శుద్ధ శక్తి మాల. ఖడ్గమాల అని ఎందుకన్నారంటే దాన్ని జపించడం చేత కొన్ని సిద్ధులు వస్తాయి. అందులో ఖడ్గ సిద్ధి మొదలైన సిద్ధులున్నాయి. తాదృశం ఖడ్గమాప్నోతి అనే ఖడ్గ సిద్ధికి సంబంధించిన ఆ శ్లోకాన్ని అక్కడ చెప్పారు. ఖడ్గ సిద్ధి మొదలుకొని అనేక సిద్ధులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. సర్వ సిద్ధులను ఇవ్వగలిగేది ఏ సిద్ధి కావాలో ఆ సిద్ధి కోసం దీనిని ఆరాధిస్తారు. ఖడ్గమాలలో చెప్పబడేవి శ్రీచక్రంలో ఉన్న దేవతా నామాలే. శ్రీచక్రంలో ముందుగా చెప్పబడుతున్నవి అనిమ, మహిమ మొదలైన వారంతా 10 మంది సిద్ధి దేవతలున్నారు. ఈ దేవతల్లో ఏ ఒక్కటి మనకి సిద్ధించినా మనం గొప్ప వాళ్ళమే. అమ్మవారి మొదటి గుమ్మం ఎక్కడమే మహా కష్టం. అలాంటిది బిందువు దాకా వెళ్ళగలగడం అంటే సామాన్యమా? పూజలో కళ్ళు మూసుకుంటే ఏ ఆవరణలో ఏ దేవత ఉంటుందో చెప్పేయొచ్చేమో, కానీ అదే ఆవరణని సిద్ధింప చేసుకోగలిగితే అది వాళ్ళ యొక్క స్థాయిని చెప్తుంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ ఉన్న 10 మంది సిద్ధి దేవతల రూపాలు ఎలా ఉన్నారంటే వారి రూపాలని మనం దర్శించకపోయినా భావించుకునే విధంగా మాత్రం ఉన్నాయి. వీళ్ళు దాసాని పువ్వుల వలె ఎర్రని కాంతితో ఉంటారు. 4 చేతులు, ఆ 4 చేతుల్లో చింతామణి, కపాలము, త్రిశూలము, సిద్ధి కజ్జలము అనబడే ఒక కాటుక పాత్ర పట్టుకొని ఉంటారు. అలాగే దదన దయమ పూర్ణ యోగి బిచ్చ నిషేవిత అంటే దయామయులుగా అనుగ్రహ స్వరూపాలుగా ఉంటారట. ఈ సిద్ధి దేవతలందరి చుట్టూ కొందరు యోగిని దేవతలు కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ పర్వానికి 2వ రేఖలో 8 మంది శక్తులున్నారు. అవి బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మి. ఈ శక్తి ఉంటేనే ఆయన బ్రహ్మ అనిపించుకుంటున్నాడు. విష్ణువు యొక్క శక్తి వైష్ణవి, మహేశ్వరుని యొక్క శక్తి మహేశ్వరి. రంగులు ఇత్యాదులు తేడాలున్నా బ్రహ్మస్వరూపం ఇందులో కనిపిస్తుంది. అలా ఒక్కొక్కరిలో ఆయా దేవతల స్వరూపాలు కనిపిస్తాయి. వీళ్ళంతా ఎర్రని రంగులో ఉంటారు. వీళ్ళు ఒక చేతిలో కపాలం, మరొక చేతిలో ఉత్పాలం పట్టుకొని ఉంటారు. ఇక్కడ కపాలం అంటే పుర్రె. దృష్టి, శ్రవణం, వాక్కు, శ్వాస, బుద్ధి అన్నీ కపాలంలోనే ఉన్నాయి. శివుడు కపాలం పట్టుకున్నాడంటే దానికి అర్థం జ్ఞాన స్వరూపుడని. ఆ జ్ఞాన చైతన్యం ప్రసరిస్తేనే కపాలం పనిచేస్తుంది. అదే కపాలం అమ్మవారు గాయత్రీదేవి చేతిలో కూడా ఉంది. ఆవిడ చేతిలో కపాలం ఉంది అంటే అర్థం యజ్ఞ ద్రవ్యాలను ఉంచే కొన్ని పాత్రలకి కపాలం అని పేరు. కాబట్టే యజ్ఞ స్వరూపిణి అయిన గాయత్రీదేవి కపాలం పట్టుకుంది. ఆ తల్లి స్వరూపాలే వీళ్ళందరూ. ఉత్పాలం అంటే నల్ల కలువ. వీటిని ధరించి ఎర్రని వస్త్రాలు ధరించి ఈ దేవతలు ఉంటారు. బ్రహ్మాదుల వలె ఆకారము, ఆయుధములు కలిగిన దేవతలు. ఇక 3వ రేఖలోనున్న 10 మంది ముద్రా దేవతలున్నారు. ఈ ముద్రా దేవతలు చేతులు కమలాల వలె ఉన్నాయి. దానిమ్మ పూల వంటి ఎర్రని కాంతులతో ఉంటారు. పట్టు వస్త్రాలు ధరించి చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పై 2 చేతుల్లో చర్మం, కృపాణము ధరించి ఉంటారు. చర్మము అంటే డాలు, కృపాణము అంటే ఖడ్గం. మిగిలిన చేతుల్లో వరదముద్ర, అభయముద్ర ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి. వారి నామాలు సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిని, సర్వాకర్షిని, సర్వవశంకరి, సర్వాన్మాదిని, సర్వమహంకుశ, సర్వాబేచిరి, సర్వబీజ, సర్వాయోని, సర్వాత్రికండ. ఇక్కడితో మొదటి ఆవరణలో 3 రేఖలలో ఉన్న దేవతలందరూ పూర్తయ్యారు. ఈ దేవతలందరికీ ప్రకట యోగునులు అని పేరు. వీరందరూ బండాసుర సంహారం కోసం సిద్ధంగా ఉన్నారు. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. బండాసురుని సంహరించడానికి సిద్ధంగా శక్తి సేనలతో అమ్మవారున్నారు. ఆ శక్తి సేనల్లో మొదటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ మొత్తం ఈ చక్రానికి ఆది దేవత ఉంటుంది. ఆవిడ పేరు చక్రేశ్వరి. అమ్మవారు తన ఆజ్ఞ రూపమైన శక్తిని ప్రతి ఆవరణలోనూ పెట్టారు. ఆవిడ కూడా అమ్మవారి స్వరూపమే. ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర. ఈ చతురస్ర చక్రానికి త్రైలోక్య మోహన చక్రం అని పేరు.
ఈ వీడియోలో మొదటి ఆవరణలో 3 రేఖల వరకు కథ వివరణ జరిగింది. మరొక వీడియోలో శ్రీచక్రం పూర్తి వివరణ, యుద్ధానికి ఎంతమంది దేవతలు సిద్ధం అయ్యారో తెలుసుకుందాం. లలిత అమ్మవారి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.